పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలు ఫైనల్స్ 11వ తారీఖు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతుంది. దానిలో విజేతలకు బహుమతి ప్రదానం చేయడం కోసం ప్రత్యేకంగా మాజీ మంత్రివర్యురాలు సినిమా హీరోయిన్ అయినటువంటి రోజా గారు ఆ రోజు ప్రత్యేకంగా మేము ఆహ్వానించడం రావటం జరిగింది. ఫైనల్స్ కోసం ఇదిగో గ్రౌండ్ అంతా కూడా చూడండి, ఒకసారి తయారు చేస్తున్నాం. బ్రహ్మాండంగా ముగ్గులు వేయటం కోసం తయారు చేసి పేడతో అలికించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆ తర్వాత ఫైనల్స్ వచ్చేటప్పటికి 7 ఎన్నిక కాబడతారు. ఆ 7 కూడా రోజా గారి చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దానితో పాటు ప్రతి క్లస్టర్లోనూ 7 ఎన్నిక చేయబడ్డాం. మొత్తం 6 క్లస్టర్స్లో 6 ఏళ్ళు 42 మందికి కూడా ఇక్కడే ప్రైజులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి 11వ తారీఖు సాయంత్రం సంక్రాంతి సందర్భంగా జరిగేటటువంటి ముగ్గుల పోటీల్లో ఫలితాలు చూసిన తర్వాత చాలా కోలాహలంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ రోజు అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి ఈ వేడుకను, ఈ పోటీల యొక్క క్లైమాక్స్ని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వచ్చిందంటే రాంబాబు గారు ఏదో చేస్తారని జనం కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఏం చేయబోతున్నారు? సంక్రాంతి పండుగ అని కాదు, జనరల్గా సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది. హిందువులకి ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా చేస్తారు. కొన్ని చోట్ల ఏమో జోదాలు ఆడతారు, కొన్ని చోట్ల ఏమో పేకాట లేకపోతే కోడిపందాలు వేస్తారు. వాటికి నేను దూరం. అందువలన సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీలు వేయటం ద్వారా మహిళలను ప్రోత్సహించడం. ఎందుకంటే ఈ ముగ్గులు వేసేటటువంటి సాంప్రదాయం రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలని నేను భావించాను. సత్తెనపల్లిలో కూడా అలాగే చేసేవాళ్ళం. గుంటూరులో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకన్నా భారీ ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. దానితో పాటు 14వ తారీఖున భోగి సందర్భంగా పెద్ద ఎత్తున భోగి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. భోగి మంట వేస్తాం. గంగిరెద్దులు, హరిదాసులు, పొట్టేళ్ళు, ఇలా మన సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలన్నింటినీ ఇక్కడ ఉట్టిపడే విధంగా చేసేటటువంటి ఒక ప్రయత్నం, తొలి ప్రయత్నం గుంటూరులో చేస్తున్నాం. 14వ తారీఖు ఉదయం 4 గంటలకు ప్రారంభమైంది, 7 గంటలకి ఎండ్ అవుతుంది. చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. భోగి మంట కూడా అద్భుతంగా వేయాలని ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది. సరే, ఆ రోజు కూడా ఏదో డ్యాన్స్ చేస్తారు, చూద్దాం. సందర్భంగా అందరం డ్యాన్స్ చేస్తాం కోలాహలంగా. నేను చేస్తాను, వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు, అందరూ ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా కోలాహలమైన డ్యాన్స్ ఉంటుంది. అది మీరు వెండి తెర మీద చూడండి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పాటని కూడా ఆవిష్కృతం చేయబోతున్నారు అనేది కూడా అనుకుంటున్నారా? అనుకోనండి, చూడమండి. 14వ తారీఖు వచ్చి చూడండి. ఇప్పుడు చెబితే సస్పెన్స్ పోద్ది. పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలు ఫైనల్స్ 11వ తారీఖు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతుంది. దానిలో విజేతలకు బహుమతి ప్రదానం చేయడం కోసం ప్రత్యేకంగా మాజీ మంత్రివర్యురాలు సినిమా హీరోయిన్ అయినటువంటి రోజా గారు ఆ రోజు ప్రత్యేకంగా మేము ఆహ్వానించడం రావటం జరిగింది. ఫైనల్స్ కోసం ఇదిగో గ్రౌండ్ అంతా కూడా చూడండి, ఒకసారి తయారు చేస్తున్నాం. బ్రహ్మాండంగా ముగ్గులు వేయటం కోసం తయారు చేసి పేడతో అలికించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆ తర్వాత ఫైనల్స్ వచ్చేటప్పటికి 7 ఎన్నిక కాబడతారు. ఆ 7 కూడా రోజా గారి చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దానితో పాటు ప్రతి క్లస్టర్లోనూ 7 ఎన్నిక చేయబడ్డాం. మొత్తం 6 క్లస్టర్స్లో 6 ఏళ్ళు 42 మందికి కూడా ఇక్కడే ప్రైజులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి 11వ తారీఖు సాయంత్రం సంక్రాంతి సందర్భంగా జరిగేటటువంటి ముగ్గుల పోటీల్లో ఫలితాలు చూసిన తర్వాత చాలా కోలాహలంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ రోజు అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి ఈ వేడుకను, ఈ పోటీల యొక్క క్లైమాక్స్ని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వచ్చిందంటే రాంబాబు గారు ఏదో చేస్తారని జనం కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఏం చేయబోతున్నారు? సంక్రాంతి పండుగ అని కాదు, జనరల్గా సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది. హిందువులకి ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా చేస్తారు. కొన్ని చోట్ల ఏమో జోదాలు ఆడతారు, కొన్ని చోట్ల ఏమో పేకాట లేకపోతే కోడిపందాలు వేస్తారు. వాటికి నేను దూరం. అందువలన సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీలు వేయటం ద్వారా మహిళలను ప్రోత్సహించడం. ఎందుకంటే ఈ ముగ్గులు వేసేటటువంటి సాంప్రదాయం రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం
చేయాలని నేను భావించాను. సత్తెనపల్లిలో కూడా అలాగే చేసేవాళ్ళం. గుంటూరులో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకన్నా భారీ ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. దానితో పాటు 14వ తారీఖున భోగి సందర్భంగా పెద్ద ఎత్తున భోగి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. భోగి మంట వేస్తాం. గంగిరెద్దులు, హరిదాసులు, పొట్టేళ్ళు, ఇలా మన సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలన్నింటినీ ఇక్కడ ఉట్టిపడే విధంగా చేసేటటువంటి ఒక ప్రయత్నం, తొలి ప్రయత్నం గుంటూరులో చేస్తున్నాం. 14వ తారీఖు ఉదయం 4 గంటలకు ప్రారంభమైంది, 7 గంటలకి ఎండ్ అవుతుంది. చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. భోగి మంట కూడా అద్భుతంగా వేయాలని ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది. సరే, ఆ రోజు కూడా ఏదో డ్యాన్స్ చేస్తారు. చూద్దాం. ఆ సందర్భంగా అందరం డ్యాన్స్ చేస్తాం కోలాహలంగా. నేను చేస్తాను, వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు, అందరూ ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా కోలాహలమైన డ్యాన్స్ ఉంటుంది. అది మీరు వెండి తెర మీద చూడండి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పాటని కూడా ఆవిష్కృతం చేయబోతున్నారు అనేది కూడా అనుకుంటున్నారా? అనుకోనండి, చూడమండి. ఏ పాట ఎలా 14వ తారీఖు వచ్చి చూడండి. ఇప్పుడు చెబితే సస్పెన్స్ పోద్ది.